హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 9,900 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ రైల్వే జోన్లో కూడా 989 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి ఏఎల్పి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ అయితే షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించి 2025 నోటిఫికేషన్ సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం అయితే జరిగింది అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి ఇండికేటివ్ నోటీస్ అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మార్చి 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ సమాచారం అయితే రానుందండి. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. మే 9వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చండి. చివరి రోజు మే 9వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు వచ్చేసి టోటల్గా 9,900 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ చూపించడం అయితే జరిగింది. అప్రాక్సిమేట్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 9,900 పోస్టులు అనేసి ఇచ్చారనమాట. కానీ ఇంతకన్నా పైగానే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. 9,970 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. కాకపోతే ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి 19,900 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొని దాదాపు 30,000 వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఏజ్ చూసుకున్నట్లయితే కన్నా 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్, అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ పాస్ అయి ఉండి ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. 10th క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఏ ట్రేడ్లలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి అనేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. ఫిట్టర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అటువంటి ట్రేడ్లకు అయితే ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉంటాయండి. అలాగే డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. డిప్లొమా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి ఇంజనీరింగ్, ఈ డిప్లొమా ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి అవకాశం అయితే కల్పిస్తారనమాట. పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు ఈ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం అయితే జరుగుతుందనమాట. కాకపోతే సికింద్రాబాద్ రైల్వే జోన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు కూడా ఒకసారి అయితే చూద్దామండి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డు నుంచి మనకు ఒక ఇండెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పీస్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025 దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది. జోన్ల వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూపించారు. ఇక్కడ టోటల్గా 9,970 పోస్టులు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. వీటిలో వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే, మన సికింద్రాబాద్ రైల్వేకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 989 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ 989 పోస్టులకి పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందండి. సికింద్రాబాద్ ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకి పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకొనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.